టమాటా చట్నీ ఎలా చేసుకోవాలో చూసుకుందామా. స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొన్ని పల్లీలు వేసేసి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాతకి పండుమిర్చి తీసుకున్నాను నేను. నా దగ్గర పచ్చిమిర్చి పండిపోయింది. మీ దగ్గర మాత్రం పచ్చిమిర్చి వేసేసుకోండి. దాని తర్వాత హాఫ్గా కట్ చేసేసి బోర్లు ఇచ్చి పెట్టేసేయండి టమాటాస్ అన్నిటిని. తర్వాత మళ్ళీ తిప్పేసేయండి. దాని తర్వాతకి ఇలా బ్లాక్ కలర్గా వస్తే తీసేయొచ్చు టమాటాస్. దాని తర్వాత వెల్లుల్లి కొన్ని అందులో పడేసేయండి. అండ్ ఆ తర్వాత ఇవన్నీ కలిపి మిక్సీ జార్లోకి వేసేసుకొని ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ వేసేయండి. ఆ తర్వాతకి ప్యాన్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసేసి మిక్సీ చేసింది అందులో వేసేసి తిప్పేసుకొని కొన్ని వాటర్ పోసేసుకున్నామంటే అంతే, చాలు. టమాటా చట్నీ రెడీ అయిపోయినట్టే. అన్నట్టు మర్చిపోయా, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.